పరిశుద్ధుడు, ప్రేమ నమ్మకం గల ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన, మహోన్నతమైన, ఘనమైన చింపునామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ కృపను బట్టి మరొకసారి మమ్మల్ని మీ కృపాసన్ని సమకూర్చారు. మీకు స్తోత్రాలు. తండ్రి, కొద్ది సమయము మీరు మాకిచ్చిన పరిశుద్ధ గ్రంథంలోని కొన్ని సంగతుల్ని మేము పరిశీలించాలని ప్రయత్నపడుచుండగా, ఆత్మ ద్వారా సిద్ధపరిచిన సంగతులు, ఆత్మ ద్వారా సిద్ధపరిచిన సంగతులతోనే సరిచూచుకొని సర్వసత్యము ఉన్నది ఉన్నట్లుగా గ్రహించటానికి, అనుసరించటానికి, ప్రకటించటానికి కావలసిన మీ కృపను మాకు అనుగ్రహించమని వేడుకొంచు. ప్రతి విషయం ద్వారా మీరే ఘనత, మహిమ, ప్రభావం పొందుకోమని వేడుకొంచు. యేసుక్రీస్తు ప్రశస్త చింపు నామములో మిమ్మల్ని అతి వినతో బ్రతిమలాడి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియ పరిశుద్ధ దేవుని కుమారులారా, దేవుని కుమార్తెలారా, యేసుక్రీస్తు ప్రస్తుత నామంలో మీ అందరికీ వందనాలు, అలాగే దేవునికి స్తోత్రాలు. ప్రియులారా, ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? చాలా సంతోషం. మేము కూడా దేవుని కృపా మహదైశ్వర్యాన్ని బట్టి కులాసాగా ఉన్నాం. ప్రియులారా, మరి దేవుని కృపను బట్టి మరొకసారి ఈ రీతిగా మరి మీతో కలిసి ఈ లేఖన భాగాన్ని పంచుకుంటానికి దేవుడు మాకు అనుగ్రహించిన మా కృపను బట్టి ప్రత్యేకంగా దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నా. దేవునికి స్తోత్రాలు. ప్రియులారా, మనం గత కొన్ని క్లాసుల నుంచి హేబేలు అనే అంశము నేర్చుకుంటా ఉన్నాం. ఈ హేబేలు అనే అంశంలో కట్టిత కైలాసమా అనే ఒక సబ్బు అంశం అన్నమాట. అది ఈ అంశంలో కొన్ని పాఠాలు మనం నేర్చుకున్నాం. కట్టిత కైలాసమా అనే అంశంలో 11 పాఠాలు నేర్చేసుకున్నాం. ఇది 12వ పాఠం. ఇందులో ఏంటంటే యేసుక్రీస్తు కొత్త నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు. యేసుక్రీస్తు కొత్త నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు అనే అంశాన్ని గురించి ఈరోజు మనం నేర్చుకుంటాం. యేసుక్రీస్తు కొత్త నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు అనేది నేర్చుకుంటానికి ప్రయత్నం చేద్దాం. ప్రియులారా, ఈ అంశాన్ని మనం ఎందుకు నేర్చుకోవాల్సి వస్తుంది? ఇది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. యేసుక్రీస్తు కొత్త నిబంధనకు మధ్యవర్తి ఉన్నాడు అనేది మనం ఎందుకు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది? అయితే ఎందుకు నేర్చుకోవాలి అంటే, ప్రియులారా, మరి నేటి క్రైస్తవ సమాజంలో యేసు హానోకు, ఏలియాలో మట్టి కట్టుతో చనిపోకుండానే ప్రకృతి సంబంధమైన శరీరాలతో పరలోకానికి ఎక్కిపోయారు అని చెప్తూ ఉన్నారు. అయితే ప్రియులారా, ఒకసారి ఆలోచించండి. మరి వాళ్ళు పరలోకానికి వెళ్ళి వాళ్ళు ఏం పని చేస్తూ ఉన్నారు? వాళ్ళ పని ఏంటి? యేసుక్రీస్తు తండ్రి చేత ఈ లోకానికి పంపబడిన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ఈ లోకంలో తండ్రి చిత్తాన్ని నెరవేర్చి సిలువలో బలియాగము గావించబడి మృతుల్లోండి లేచిన వారిలో ప్రథమ ఫలముగా మరి యేసుక్రీస్తు మృతుల్లోండి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళి తండ్రి కుడిపార్శాన్ని కూర్చున్నాడు. తండ్రి కుడిపార్శాన్ని కూర్చున్న యేసుక్రీస్తు మరి ఆయన ఒక మధ్యవర్తిగా ఉన్నాడు. ఏంటంటే సిలువలో రక్తాన్ని చిందించి మరి ఒక నిబంధనకు మధ్యవర్తి అయ్యాడు. అలాగే ఆయన పరలోకానికి వెళ్ళి మరి దేవునికి నరులకు మధ్యవర్తిగా కూడా ఉన్నాడు. అయితే ప్రియులరా, మరి హానోకు, ఏలియాలో మరి క్రీస్తు కంటే ముందే మట్టి కట్టెలతో చనిపోకుండా క్షయమైపోయే శరీరాలతో పరలోకం వెళ్ళిపోతే అక్కడ వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? వాళ్ళు ఎవరెవరికి మధ్యవర్తులు? ఇప్పుడు మనకు మధ్యవర్తి యేసుక్రీస్తా, లేకపోతే హానోకా, లేకపోతే ఏలియానా? ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళే ముందు క్రీస్తు కంటే ముందే వాళ్ళే మట్టి కట్టెలతో పరలోకం వెళ్ళిపోయినా, లేకపోతే అక్షయ శరీరాలతో పరలోకం వెళ్ళిపోయినా, వాళ్ళే మృతులు పునరుద్ధానం పొందిన వారిలో మొదటి వాళ్ళు అవుతారు. వాళ్ళే కొత్త నిబంధనకు మధ్యవర్తులు అయ్యేవాళ్ళు. కానీ ప్రియులారా, బైబిల్ అలా చెప్పట్లేదు. బైబిల్ ఏం చెప్తుందంటే, పిలువబడిన వారికి నిత్య స్వాస్థ్యమును గూర్చిన వాగ్దానము పొందు నిమిత్తము యేసుక్రీస్తు కొత్త నిబంధనకు మధ్యవర్తి ఉన్నాడంట. పిలువబడిన వారికి నిత్య స్వాస్థ్యమును గురించిన వాగ్దానము పొందు నిమిత్తము యేసుక్రీస్తు కొత్త నిబంధనకు మధ్యవర్తి అన్నాడు. ప్రియులారా, ఒకసారి ఆలోచించండి. పిలువబడిన వారి నిత్య స్వాస్థ్యం పొందాలంటే మరి హానోకు వలన జరుగుద్దా, లేకపోతే యేసుక్రీస్తు వలన జరిగిందా? ఇది మనం ఆలోచించుకోవాలి. క్రీస్తు కంటే ముందు వాళ్ళే పరలోకం వెళ్ళిపోతే
వాళ్ళ వల్లనే జరగాలి. ఎందుకంటే వాళ్ళు పరలోకం వెళ్ళిపోయారు కదా! వెళ్ళిపోయారు కదా! మరి మ మ మ అంటే పరలోకం వెళ్ళిన వాళ్ళే మొదటి వాళ్ళవ్వాలి. హానోకే మొదటివాడవ్వాలి. యేసుక్రీస్తు మొదటివాడు అవ్వడం. కాబట్టి మనం ఆలోచించేసుకుంటే హానోకు, ఏలియాలు మన ప్రియులు అనుకుంటున్నట్టు, భావిస్తున్నట్టు, అపోహపడుతున్నట్టు మరి మట్టి కట్టెలతో క్షయమైపోయే శరీరాలతో, ప్రకృతి సంబంధమైన శరీరాలతో పరలోకం ఎక్కిపోలేదు. వాళ్ళు మరి వాళ్ళ శరీరాలు మార్చుకుని అక్షయ శరీరాలుగా మార్చేసుకొని పరలోకం వెళ్ళిపోయిన దాఖలాలు గూడా లేవు. ఒకవేళ వాళ్ళే ఎళ్ళిపోయి ఉంటే వాళ్ళ పనేంటి? యేసుక్రీస్తు తండ్రి చేత పంపబడి ఈ లోకంలో తండ్రి చిత్తాన్ని జరిగించి ఒక నిబంధనకు మధ్యవర్తి అన్నాడు. కొత్త నిబంధనకు మధ్యవర్తి అన్నాడు. మరి వాళ్ళు ఏ నిబంధనకు మధ్యవర్తులు? ఒకసారి ఆలోచించండి. వాళ్ళు పరలోకానికి వెళ్ళిపోయారు అని చెప్తా ఉన్నారు గానీ, పరలోకానికి వెళ్ళిపోయిన యేసుక్రీస్తు ఏం చేస్తున్నాడో ఉంది. మరి పరలోకానికి ఎక్కిపోయినటువంటి హానోకు గాని, ఏలియా గాని వాళ్ళ అక్కడ పోస్టింగ్ ఏంటి? ఏం పని చేస్తున్నారు? బైబిల్‌లో ఎక్కడైనా ఉందా? ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది ప్రియులారా. కాబట్టి దీనంతటికి మనం పరిశీలన చేస్తే హానోకు, ఏలియాలు మరి కొత్త నిబంధనకు మధ్యవర్తులు కాదు. యేసుక్రీస్తే కొత్త నిబంధనకు మధ్యవర్తి. యేసుక్రీస్తే మృతుల పునరుద్ధానం పొందువారిలో మొదటివాడు. యేసుక్రీస్తే ఈ లోకానికి అంతవరకు కూడా పరలోకంలో ఎవరు ఎక్కిపోలేదు పరలోకానికి. యేసుక్రీస్తు మరలా వెళ్ళేటంత వరకు కూడా పరలోకానికి ఎవరు ఎక్కిపోయిన దాఖలాలు ఏది కూడా లేదు. కాబట్టి హానోకు, ఏలియాలు పరలోకానికి ఎక్కిపోలేదు. మట్టి కట్టెలతో పరలోకానికి వెళ్ళలేదు. చనిపోకుండా పరలోకానికి వెళ్ళలేదు. రక్త మాంసాలు గల శరీరాలతో పరలోకం ఎక్కిపోలేదు. ఎక్కిపోయారు, అక్కడ పలానా పనుంది అని చెప్పటానికి బైబిల్‌లో ఎట్టి పరిస్థితుల్లో ఆధారాలు లేవు. మనం గతంలో నేర్చుకున్న అనేక క్లాసుల్ని బట్టి కూడా చాలా రూఢిగా వాళ్ళు హానోకు, ఏలియాలు పరలోకానికి ఎక్కిపోలేదనే సంగతి మనం నేర్చుకున్నాం. ఈరోజు మనం పిలువబడిన వారికి నిత్య స్వాస్థ్యమును గురించిన వాగ్దానము పొంది నిమిత్తము యేసుక్రీస్తు కొత్త నిబంధనకు మధ్యవర్తి అన్నాడు. యేసుక్రీస్తే కొత్త నిబంధనకి మధ్యవర్తి అంట. చూద్దాం ప్రియులారా, ఇంకా కొన్ని వచనాలు మనం చూద్దాం. ఈ హేతు హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 15వ వచనంలో అక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఈ హేతువు చేత మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధములను విమోచన కలుగుటకై ఆయన అంటే యేసుక్రీస్తు మరణము పొందినందున పిలువబడిన వారు నిత్య స్వాస్థ్యమును గూర్చిన వాగ్దానము పొందు నిమిత్తము కొత్త నిబంధనకు మధ్యవర్తి అన్నాడు. అంటే యేసుక్రీస్తు పొందినందున యేసుక్రీస్తు మరణం పొందినందున ఏమైందంట? పిలువబడిన వారికి నిత్య స్వాస్థ్యమును గురించిన వాగ్దానము పొంది నిమిత్తము ఆయన క్రొత్త నిబంధనకి మధ్యవర్తి. కొత్త నిబంధనకు మధ్యవర్తి యేసుక్రీస్తే గానీ హానోకు కాదు, ఏలియాలు కాదు. ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది ప్రియులారా. ఇంకా మనం ముందుకెళ్దాం. కొత్త నిబంధన ఏంటి అనేసి మనం చూస్తే బైబిల్లో ఎన్ని నిబంధనలు ఉన్నాయి అనేసి మనం ఒకసారి ఆలోచన. బైబిల్లో ప్రాముఖ్యంగా 2 నిబంధనలు ఉన్నట్టు మనం చూద్దాం. బైబిల్లో 2 నిబంధనలు కలవు. ఒకటి పాత నిబంధన, రెండవది కొత్త నిబంధన. కొత్త నిబంధన. అయితే పాత నిబంధనే మరొక పేరు ఏంటంటే ధర్మశాస్త్రము అని కానీ మొదటి నిబంధన అని కూడా అంటారు. అయితే ఈ ధర్మశాస్త్రము దేవుడు ఎవరి ద్వారా ఎవరికి ఇచ్చాడు అంటే, ఈ ధర్మశాస్త్రాన్ని దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేలీలకి ఇచ్చిన దాఖలాలు బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. ఇంకా మనం ముందుకెళ్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 17వ వచనంలో ధర్మశాస్త్రము మోషే ద్వారాను కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారాను కలిగాను అంటాడు. ధర్మశాస్త్రం ఎవరి ద్వారా కలిగిందంటే యేసుక్రీస్తు ద్వారా కలిగింది. కాబట్టి ప్రియులరా, పాత నిబంధనను ధర్మశాస్త్రం అని మొదటి నిబంధన అని కూడా అంటారు. ఈ ధర్మశాస్త్రమును దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేలీలకి ఇచ్చాడు. అయితే యేసుక్రీస్తు కొత్త నిబంధనకు మధ్యవర్తి ఉన్నాడు. ఎందుకు యేసుక్రీస్తు కొత్త నిబంధనకు మధ్యవర్తిగా ఉన్నాడు? ఎలా మధ్యవర్తిగా ఉన్నాడు? ఆయన ఏం చేశాడని యేసుక్రీస్తు మన కోసం ఏం చేశాడని ఆయన కొత్త నిబంధనకి మధ్యవర్తిగా ఉన్నాడు అనేసి మనం పరిశీలన చేద్దాం ప్రియులరా. మొదటి నిబంధన
గురించి మనం ఆలోచిస్తే మొదటి నిబంధన కూడా రక్తము లేకుండా ప్రతిష్ఠించబడలేదంట. మొదటి నిబంధనలో కూడా రక్తము లేకుండా యేసుక్రీస్తు ఏం చేశాడు? సిలువలో రక్తాన్ని కార్చాడు. సిలువలో రక్తాన్ని కార్చి ఈ రక్తము ఈ రక్తము కొత్త నిబంధన అంటాడు. నా నా రక్తము వలన కొత్త నిబంధన అని చెప్పేటువంటి పరిస్థితి. అంటే ఒక నిబంధన స్థిరపరచాలంటే రక్తము చిందించాలి అనేసి లేఖనాల్లో రాయబడింది. మొదటి నిబంధన ఎలా ప్రతిష్ఠించబడింది అంటే మొదటి నిబంధన కూడా రక్తము లేకుండా ప్రతిష్ఠించబడలేదు. ఎక్కడ, ఏంటి, ఎలా అనే దాని గురించి కొన్ని సంగతులు మనం నేర్చుకుందాం. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 18వ వచనంలో ఇందుచేత మొదటి నిబంధన కూడా రక్తము లేకుండా ప్రతిష్ఠించబడలేదు. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 19-21వ వచనం. ధర్మశాస్త్ర ప్రకారము మోషే ప్రతి ఆజ్ఞను ప్రజలతో చెప్పిన తరువాత ఆయన నీళ్లతోనూ రక్తంతోనూ గొర్రెబొచ్చుతోనూ హిస్సోపుతోనూ కోడెల ఎక్కి మేకల ఎక్కి రక్తమును తీసుకుని దేవుడు మీ కొరకు విధించిన నిబంధన రక్తం ఇదే అని చెప్పుతూ గ్రంథముల మీదను ప్రజలందరి మీదను అదే విధముగా గుడారముల మీదను సేవా పాత్రలన్నింటి మీదను రక్తము ప్రోక్షించను. ఇదేంటంట? ఏమని చెప్తున్నాడు? దేవుడు మీ కొరకు విధించిన నిబంధన రక్తం ఇదే అని చెప్తున్నాడు. ఏం చేశాడు? గ్రంథాల మీద, ప్రజలందరి మీద, గుడారాల మీద ప్రోక్షించినట్లు మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, అంటే ఏం జరుగుతుంది ఇక్కడ? ఇదంతా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే మోషే అలా ఎందుకు చేశాడు? మోషే అలా చేయవలసిన అవసరం ఏముంది అనేది మనం కొంతవరకు పరిశీలన చేద్దాం. ప్రశ్న: మోషే అలా ఎందుకు చేశాడు అంటే జవాబు: ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులు రక్తము చేత శుద్ధి చేయబడును అంటాడు. ధర్మశాస్త్ర ప్రకారం ఏంటంట? సమస్త వస్తువులు రక్తము చేత శుద్ధిపరచబడేటటువంటి పరిస్థితి. ఇంకా మరొక సమాధానం ఏంటంటే, రక్తము చిందింపకుండా పాప క్షమాపణ పోదని సామాన్యంగా చెప్పవచ్చును. పాప క్షమాపణ కావాలంటే రక్తము చిందించాలి అనేది ఒక నియమం అన్నమాట, ఒక నియమము. ఇంకా ప్రియులరా, మనం చూద్దాం, ఇంకా కొన్ని రిఫరెన్స్లు మనం చూద్దాం. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 22వ వచనంలో అక్కడ మనం చూస్తే, మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులు రక్తము చేత శుద్ధి చేయబడినని రక్తము చిందించకుండా పాప క్షమాపణ కలుగుదని సామాన్యంగా చెప్పవచ్చును. ఏమంట? ధర్మశాస్త్ర ప్రకారం అంట సమస్త వస్తువులు రక్తము చేత శుద్ధి చేయబడినని. అందుకనే మోషే రక్తాన్ని తీసుకుని గుడారాల మీద, ప్రజల మీద, సేవోపకరణాలు అన్నిటి మీద చిందిస్తున్నాడు. ఎందుకు అంటే రక్తము చిందించకుండా పాప క్షమాపణ కలుగుదని సామాన్యంగా చెప్పవచ్చునంటాడు. మరి ఈ రక్తాన్ని ఎలా పట్టుకెళ్ళేవాడు, ఎవరెవరు తీసుకెళ్లేవాళ్ళు, ఎప్పుడెప్పుడు తీసుకెళ్లేవాళ్ళు, ఇదంతా మనం పరిశీలన చేస్తే ప్రధాన యాజకుడు అక్కడే రక్తం చేత పట్టుకుని రెండవ గుడారములోనికి ప్రవేశించును. ఎప్పుడు అంటే సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 7వ వచనం. సంవత్సరమునకు ఒక్కసారి మాత్రమే ప్రధాన యాజకుడు అక్కడే రక్తము చేత పట్టుకుని రెండవ గుడారములోనికి ప్రవేశించును. ఆ రక్తము తమ కొరకును ప్రజల అజ్ఞాన కృతముల కొరకును అతడు అర్పించును. సంవత్సరానికి ఒక్కసారి వెళ్తాడంట. మరి ఏం తీసుకెళ్తాడు? ప్రధాన యాజకుడు రక్తం చేత పట్టుకుని వెళ్తాడు. ఎక్కడికి వెళ్తాడంటే రెండో గుడారానికి. ఎప్పుడు వెళ్తాడంటే సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే. ఎవరెవరి కోసం పట్టుకెళ్తాడు? తన అజ్ఞాన కృతాల కోసము, ప్రజల అజ్ఞాన కృతముల కోసం కూడా, తన కోసము ప్రజల కోసం పట్టుకెళ్ళేటటువంటి పరిస్థితి. అయితే జరిగింది ఏంటంటే, బలులు అర్పించడం చేత పాపము ఏం జరుగుతుంది? జ్ఞాపకానికి వచ్చుతున్నది. బలు అర్పించేటప్పుడు ఏం చేస్తున్నారు? పాపాలు ఒప్పుకోవాలి. ఏదైతే బలి పశువు ఉంటుందో దాన్ని నెత్తిమీద చేయబెట్టి పాపాలు ఒప్పుకోవాలి. అంటే బలి అర్పించేటప్పుడు ఏం జరుగుతుందంటే పాప జ్ఞప్తి అనేది ఉంటుంది. అయితే ఇక్కడ మనం చూస్తే హెబ్రీ పత్రిక 10వ అధ్యాయంలో 2, 3, 4 వచనాలు మనం వరుసలో చదువుదాం.
అలాగ చేయగలిగిన యెడల సేవించు వారు ఒక్కసారే శుద్ధిపరచబడిన తరువాత వారి మనస్సాక్షి పాపజ్ఞప్తి ఇక ఉండదు గనక వాటిని అర్పించుట మానుదురు గదా! అలా అయితే బలులు అర్పించుట చేత ఏటేటా పాపము జ్ఞాపకమునకు వచ్చుతున్నవి. బలులు అర్పించేటప్పుడు ఏం జరుగుతుందంటే పాపాలు జ్ఞాపకం వస్తున్నాయి అనేసి లేఖనాలు చెప్పబడుతున్నాయి. అయితే ఆ యాజకులు ఏదైతే ఉన్నారో ఆ యాజకులు ఏటేటా అర్పించు ఒకటే విధమైన బలులు వాటిని తెచ్చు వారికి ఎన్నడూను సంపూర్ణ సిద్ధి కలగజేయనేరం. ఇది జరుగుతుంది. ఎన్నడూ ఎన్నడూ కూడా ఎందుకంటే బలులు అర్పించేటప్పుడు పాపజ్ఞప్తి వస్తుంది. కాబట్టి ఏం జరుగుతుంది? యాజకులు ఏటేటా ఎడతెగకుండా అర్పించు ఒకటే విధమైన బలులు తెచ్చు వారికి ఎన్నడూను పాప సంపూర్ణ సిద్ధి కలగజేయ నేరవు అనేసి చెప్తా ఉన్నది. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 1వ వచనములు మనం చూస్తే ధర్మశాస్త్రము రాబోతున్న మేలుల ఛాయయే గాని ఆ వస్తువుల నిజ స్వరూపం గలది కాదు గనక ఆ యాజకులు ఏటేటా ఎడతెగకుండా అర్పించు ఒకటే విధమైన బలులు వాటిని తెచ్చు వారికి ఎన్నడూను సంపూర్ణ సిద్ధి కలుగజేయలేకపోతున్నాయి. కాబట్టి ఎందుకు అంటే ఎడ్ల ఎక్కయు హెబ్రీ పత్రిక 10:4 ఎందుకు అలా జరుగుతుంది? ఏలైనగా ఎడ్ల ఎక్కయు మేకల ఎక్కయు రక్తము పాపమును తీసివేయట అసాధ్యము. ఎడ్ల యొక్క మేకల యొక్క రక్తం అంట పాపము తీసివేస్తాం అసాధ్యము. ఏం జరుగుతుంది? ఏం జరుగుతుందంటే పాపాలు వాళ్ళు అర్పించడం చేత ఏటైతే వాళ్ళు పాపాల జ్ఞాపకం వస్తున్నాయి. పాప జ్ఞప్తికనే వస్తుంది. పాపాలు సంపూర్ణంగా తీసివేయబడేటటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే ఎడ్ల ఎక్కి మేకల ఎక్కి రక్తము పాపములు తీసివేయట అసాధ్యమంటాడు. అయితే ప్రియులరా, మరి యేసుక్రీస్తు విషయంలో మనం ఆలోచిస్తే యేసుక్రీస్తు అనేక పర్యాయములు తను తాను అర్పించుకుంటకు ప్రవేశించలేదు. యేసుక్రీస్తు సిలువలో కార్చిన రక్తము ద్వారా జరిగించినటువంటి సిద్ధపరిచిన ఏర్పరచబడిన కొత్త నిబంధన విషయంలో మనం ఆలోచిస్తే యేసుక్రీస్తు అనేక పాపములను అనేక పర్యాయములు తను తాను అర్పించుకోవటం వలన కొంటకు అంటే అనేక పర్యాయాలు అర్పించుకుంటానికి ప్రవేశించలేదంట. మరి అంటే ఒక్కసారే ఒక్క అర్పణ చేత పరిశుద్ధపరచబడిన వారిని సంపూర్ణముగా పరిశుద్ధపరచడానికి మరి వచ్చాడు యేసుక్రీస్తు. చూద్దాం ప్రియులారా, ఇంకా కొన్ని వచనాలు మనం చూద్దాం. ఇక్కడ మనం చూస్తే యుగముల సమాప్తి యందు యేసు తన్ను తాను బలిగా అర్పించుకునటం వలన పాప నివారణ చేయుటకై ఒక్కసారే ప్రత్యక్షపరచబడినం. యుగముల సమాప్తి ఎందంట. యుగముల సమాప్తి యందు యేసు తన్ను తాను బలిగా అర్పించుకునటం వలన పాప నివారణ చేయటానికి ఒక్కసారి ప్రత్యక్షపరచబడ్డాడంట. ఎక్కడుందా వచనం? హెబ్రీ పత్రిక 9వ అధ్యాయంలో 25, 26 వచనాలు అక్కడ మనం చూస్తే అక్కడ ఏమనుందంటే, అయితే అంతేకాదు ప్రధాన యాజకుడు ప్రతి సంవత్సరము తనది కాని రక్తమును తీసుకుని పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించినట్లు ఆయన అనేక పర్యాయములు తను తాను అర్పించుకుంటకు ప్రవేశించలేదు. ఇక్కడ ఈ లోక సంబంధమైన ప్రధాన యాజకుడు ఇశ్రాయేలులో ఉన్నటువంటి లేవి గోత్రకు సంబంధించిన ప్రధాన యాజకుడి గురించి మరి యేసుక్రీస్తు గురించి ఇక్కడ పోలుస్తూ ఉన్నాడు. అయితే ప్రధాన యాజకుడు ప్రతి సంవత్సరము తనది కాని రక్తాన్ని తీసుకుని పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించేవాడు. కానీ ఆయన ప్రవేశించినట్లుగా యేసుక్రీస్తు అనేక పర్యాయములు తాను అర్పించుకున్నట్టుకు ప్రవేశించలేదు. యేసుక్రీస్తు అనేక పర్యాయాలు అర్పించుకుంటానికి ప్రవేశించలేదు అనేసి చెప్తున్నాడు. మరి ఎందుకు ప్రవేశించాడు ఏంటి అంటే, హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 26వ వచనంలో అట్లైన యెడల జగత్తు పునాది వేయబడినది మొదలుకుని ఆయన అనేక పర్యాయములు శ్రమ పడవలసి వచ్చును. అయితే ఆయన యుగముల సమాప్తి యందు తన్ను తానే బలిగా అర్పించుకోవటం వలన పాప నివారణ చేయుటకై ఒక్కసారే ప్రత్యక్షపరచబడెను. చూడండి, అయితే ఆయన యుగముల సమాప్తి ఏందంట తను తానే బలిగా అర్పించుకోవటం వలన పాప నివారణ చేయుటకై ఒక్కసారే ప్రత్యక్షపరచబడెను.
యుగములు సమాప్తి ఆ యాజకుడు చేసినట్లు ప్రతి సంవత్సరము మరి తనది కాని రక్తాన్ని తీసుకువెళ్ళటానికి యేసుక్రీస్తు రాలేదు, కానీ తన స్వరక్తము చేత ఒక్కసారే తను తాను కొనటానికి ఒక్కసారే ప్రత్యక్షపరచబడ్డాడు అని. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 12వ వచనంలో మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తంతో కాక తన స్వరక్తంతోనే ఒక్కసారే పరిశుద్ధ స్థలములో ప్రవేశించను. ఆ యాజకులు మేకల కోడేల రక్తం తీసుకెళ్ళేవాళ్ళు. ఈ యేసుక్రీస్తు ఏం చేశాడంటే మేకలేకి కోడేలేకి రక్తంతో కాక తన స్వరక్తముతో పరిశుద్ధ పరిశుద్ధ స్థలంలో ప్రవేశించాను. హెబ్రీ పత్రిక 9:14 నిత్యుడు ఆత్మ ద్వారా తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయబడును. చూడండి ప్రియులారా, నిత్యుడు ఆత్మ ద్వారా తానే దేవునికి నిర్దోషినిగా అర్పించుకున్న, ఇది చాలా ఇంపార్టెంట్. నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము, నిర్దోషినిగా, ఆయన పాపము లేనివాడుగా ఉన్నాడు, పాపరహితుడు, పరిశుద్ధుడు, నీతిమంతుడు, పాపుల్లో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు. నా యందు పాపము ఉన్నదని ఎవడు స్థాపించునని చెప్పగలిగిన వాడు ఆయన. అలాంటి నిర్దోషి యొక్క రక్తము జీవము గల దేవుని సేవించటకు మన మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధిపరచును అంటాడు. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 19వ వచనాలు, సహోదరులారా, యేసు మనకు ప్రతిష్ఠించిన మార్గము, యేసు మనకు మార్గం ప్రతిష్ఠించాడంట. ఏంటా మార్గము అనగా నూతనమైనది, జీవమగలది, ఆయన శరీరమున తెర ద్వారా ఏర్పరచబడినదైన మార్గమున ఆయన రక్తము వలన, చూడండి, ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది. హెబ్రీ పత్రిక 8:6 ఈయనైతే ఇప్పుడు మరి ఎక్కువైన వాగ్దానమును బట్టి నియమింపబడి మరి ఎక్కువైన నిబంధనకు మధ్యవర్తి అన్నాడు. ఎంత అద్భుతం చూడండి. మరి ఎక్కువైన వాగ్దానమును బట్టి నియమించబడి యేసుక్రీస్తు మరి ఎక్కువైన వాగ్దానాన్ని బట్టి నియమించబడ్డాడు, మరి ఎక్కువైన నిబంధనకు మధ్యవర్తిని. మరి ఆనోకు విషయంలో మనం ఆలోచిస్తే, ఏలియా విషయంలో ఆలోచిస్తే, వాళ్ళు మరి ఎక్కువైన నిబంధనకు మరి ఎక్కువైన వాగ్దానములను బట్టి నియమించబడ్డారా? వాళ్ళు ఏమైనా వాగ్దానాలు బట్టి వాళ్ళు నియమించబడ్డారా? మరి వాళ్ళు ఏమైనా మరి ఎక్కువైన నిబంధనకు మధ్యవర్తిగా ఉన్నారా? వాళ్ళు పరలోకానికి అంటే చనిపోకుండానే పరలోకానికి తీసుకువెళ్ళవలసిన అవసరం ఏమొచ్చింది? దేవుని ప్రణాళిక వేరేలా ఉంది కదా, వేరేలా ఉంది. యేసుక్రీస్తులోనే అందరినీ క్రీస్తు ద్వారా క్రీస్తు వచ్చినప్పుడే అందరూ పరలోకానికి వెళ్ళేటటువంటి పరిస్థితి దేవుడు ఒక ప్రణాళిక ఏర్పాటు చేశాడు. ప్రియులారా, అందుకనే యేసుక్రీస్తు చెప్పాడు, నేను మరలొచ్చి మిమ్మల్ని తీసుకెళ్తాను అన్నాడు. నేను వచ్చిన తర్వాత తీసుకెళ్తాను మిమ్మల్ని అని చెప్పాడు. కాబట్టి ఇక్కడ మనం చూస్తే హనోకు వల్ల కానీ ఏలియా వల్ల కానీ వాళ్ళు కొత్త నిబంధనకు మధ్యవర్తులు. వాళ్ళు ఏమైనా చేశారా? వాళ్ళు ఏమైనా ఈ కొత్త నిబంధనకు మధ్యవర్తులుగా ఉండడానికి వాళ్ళు ఏమైనా జరిగించారా అంటే ఏమీ జరిగించలేదు. ఏమీ జరిగించుకోకుండా వాళ్ళని మనము పరలోకానికి తీసుకువెళ్ళిపోతున్నాం. ప్రియులారా, ఆలోచించండి. మనకి నిబంధనకు మధ్యవర్తులు వాళ్ళ, లేకపోతే యేసుక్రీస్తు? వాళ్ళు పరలోకం వెళ్ళరు అని నేను చెప్పట్లా, పరలోకం వెళ్తారు. యేసుక్రీస్తు రెండోసారి వచ్చినప్పుడు క్రీస్తునందు నిద్రించిన వారు, మృతి పొందిన వారు మొదట్లో ఇస్తారు. మరి మృతులు అక్షయాలుగా లేపబడతారు, వాళ్ళల్లో వీళ్ళు ఉంటారు. కాబట్టి ప్రియులారా, అప్పుడే పరలోకానికి వెళ్ళలేదు. మరి ఇప్పుడు ప్రస్తుత కాలంలో చనిపోయిన ప్రతి వాడు కూడా పరలోకానికి వెళ్ళే దాఖలాలు లేవు. యేసుక్రీస్తు రెండోసారి వచ్చినప్పుడే. అది నీతిమంతులు మాత్రమే, మృతులు అక్షయాలుగా లేపబడతారు, నీతిమంతులు మాత్రమే. కాబట్టి ప్రియులను ఆలోచించండి. మరి శ్రేష్టమైన సేవకత్వం పొంది ఉన్నాడు అనేసి అక్కడ రాయబడింది. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 10వ వచనంలో యేసుక్రీస్తు యొక్క శరీరం ఒక్కసారి అర్పింపబడి చేత
ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచు. ఆ చిత్తాన్ని బట్టి మనం పరిశుద్ధి. ఏ చిత్తము? దేవుని చిత్తాన్ని బట్టి. దేవుడు క్రీస్తుని అప్పగించాడు మన కోసం. ఆయన చిత్తాన్ని బట్టి, ఆ చిత్తమును బట్టి మనం పరిశుద్ధపరచబడి ఉన్నాము. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 24వ వచనంలో, అందువలన నిజమైన పరిశుద్ధ స్థలమును పోలి హస్తకృతములైన పరిశుద్ధ స్థలములో క్రీస్తు ప్రవేశించలేదు. వాళ్ళు ఈ యాజకులు ఎందులో ప్రవేశించారంటే నిజమైన పరిశుద్ధ స్థలాన్ని పరిశుద్ధ స్థలంలో వాళ్ళు ప్రవేశించేవాళ్ళు. కానీ యేసుక్రీస్తు అలా ప్రవేశించలేదండి. నిజమైన పరిశుద్ధ స్థలంలోనే పరిశుద్ధ ప్రవేశించాడు. దేవుని సముఖానికి, పరలోకానికి వెళ్ళాడు. దేవుని సముఖానికి వెళ్ళాడు. అలాగే క్రీస్తు ప్రవేశించలేదు గాని ఇప్పుడు మన కొరకు దేవుని సముఖమున కనబడుటకు పరలోకమందే ప్రవేశించను. ఇది మధ్యవర్తి, కొత్త నిబంధనకు మధ్యవర్తి. ఆయన ఈ లోకమునకి వచ్చి ఒక నిబంధనను స్థిరపరిచాడు. తన రక్తం వలన నిబంధన స్థిరపరిచాడు. కొత్త నిబంధనను స్థిరపరిచాడు. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 15వ వచనం, ఈ హేతువు చేత మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధముల నుండి విమోచన కలుగుటకై ఆయన మరణము పొందినందున పిలువబడిన వారు నిత్య స్వాస్థ్యమును గురించిన వాగ్దానము పొందిన నిమిత్తము ఆయన కొత్త నిబంధనకు మధ్యవర్తి ఉన్నాడు. చూడండి, యేసుక్రీస్తు కొత్త నిబంధనకి మధ్యవర్తి ఉన్నాడు. ఇప్పుడు మనము ఎక్కడికి వచ్చాము? సంఘములోనికి చేర్చబడినాం. మనము క్రీస్తు రక్తములో కడగబడినాం. మనము క్రీస్తు రక్తము చేత పరిశుద్ధపరచబడినటువంటి మనము ఎక్కడికి వచ్చాము అంటే కొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకు వచ్చాము. మనం కొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకు వచ్చాము. లేఖనాల్లో రాయబడి ఉంది. హెబ్రీ పత్రిక మనం చూస్తే 12వ అధ్యాయంలో 22, 23, 24 వచనాల్లో చాలా స్పష్టంగా ఉంది మనం ఎక్కడికి వచ్చాం అనేది. చూద్దాం. 22వ వచనం, ఇప్పుడైతే సీయోను కొండకును జీవము గల దేవుని పట్టణమునకు అనగా పరలోక యెరూషలేమునకు వేవేల కొలది దేవదూతల యొద్దకును పరలోకమందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకును వారి మహోత్సవమునకును అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును సంపూర్ణ సిద్ధి పొందిన ఆత్మల యొద్దకును కొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును హేబేలు కంటే మరి శ్రేష్టముగా ప్రోక్షణ రక్తమునకు మీరు వచ్చి ఉన్నారు. చూడండి, కొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకు వచ్చాము మనం. కొత్త నిబంధనకు మధ్యవర్తి యేసా లేకపోతే హానోకా, ఏలియానా? ఎవరు కొత్త నిబంధనకు మధ్యవర్తి? ఒకసారి ఆలోచించుకోవలసిన అవసరం ఉంది. యేసుక్రీస్తు కంటే ముందే వాళ్ళు పరలోకం వెళ్ళిపోతే చనిపోకుండా వెళ్ళారా? మరి అక్షయ శరీరాలతో వెళ్ళారా? ఏ రకంగా వెళ్ళినా కూడా వాళ్ళు వెళ్ళటం అప్పుడే వెళ్ళిపోవటానికి కారణం ఏమైనా ఉందా? వాళ్ళు ఎక్కడున్నారు? వాళ్ళు ఏం చేస్తున్నారు? బైబిల్లో ఏమైనా వివరాలు ఉన్నాయా? ఏమీ లేవు. మరి మృతుల్లోండి ప్రథమఫలముగా లేచిన క్రీస్తు ఇక్కడ తను అర్పించుకుంటున్న చేత ఆయన రక్తము వలన ఒక నిబంధనని స్థిరపరిచి మరి ఆయన ఒక పరిశుద్ధ స్థలములో దేవుని సముఖమున కనపడటానికి పరలోకానికి వెళ్ళిపోయాడు అని ఉంది. అయితే యేసుక్రీస్తు సిలువలో కార్చిన రక్తము నిత్య నిబంధన సంబంధముగు రక్తము. ఈ రక్తం ఎలాంటిదంటే నిత్య నిబంధన సంబంధం, నిత్యము ఉండే నిబంధన, కొట్టివేయబడేది కాదు. ఈ నిబంధన యేసుక్రీస్తు ఆయన స్వరక్తము చేత చేసిన నిబంధన అనేది నిత్య నిబంధన. హెబ్రీ పత్రిక 13:20లో గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అను మన ప్రభువును నిత్య నిబంధన సంబంధముగు రక్తమును బట్టి అన్నాడు. ఆయన రక్తం ఏంటంట? నిత్య నిబంధన సంబంధముగు రక్తము. కాబట్టి ప్రియులారా, ఇప్పుడున్న పరిస్థితుల్లో మనము కొత్త నిబంధనకు అనగా అక్షరము కాదు కానీ ఆత్మకే పరిచారకులమయ్యాము. పౌలు గారు చెప్తున్నాడు, మీరు దేనికి పరిచారకులయ్యాము అంటే క్రొత్త నిబంధనకు పరిచారకులు, అక్షరానికి కాదు, ఆత్మకు పరిచారకులమయ్యాము. కొరింథీ పత్రిక పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 6వ వచనంలో ఆయన మమ్మను కొత్త నిబంధనకు అనగా అక్షరమును కాదు కానీ ఆత్మకే పరిచారకులమవుటకు మాకు సామర్థ్యము కలిగించి ఉన్నాడు. అక్షరము చంపును గాని ఆత్మ జీవింపచేయును. అక్షరము చంపుద్ది, ఆత్మ జీవింపచేయద్దు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మరి అక్షరానికి సంబంధించిన నిబంధనలో లేము,
ఆత్మకు సంబంధించిన నిబంధనలు ఉన్నాము. ఈ నిబంధన ఎలా స్థిరపరిచాడు అంటే, యేసుక్రీస్తు తన స్వరక్తము చేత మరి పరిశుద్ధ స్థలములో కనపడటానికి దేవుని సముఖాన కనపడటానికి ఒక్కసారే పరలోకానికి వెళ్ళినటువంటి పరిస్థితి. ఎంత ధన్యులమో చూడండి. మరి ఈ ఈ ఈ కొత్త నిబంధనకి మధ్యవర్తి ఎవరు ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. కొత్త నిబంధనకు మధ్యవర్తి ఎవరు? హనోక, ఏలియారా లేకపోతే ఇంకెవరో ఒకసారి ఆలోచించండి. వాళ్ళు పరలోకం వెళ్ళారా? పరలోకంలో ఏం చేస్తున్నారు? ఏంటి? ఆళ్ళ పనులేంటి? ఎవరి కోసం ఏమన్నా ప్రార్థన చేస్తున్నారా? లేకపోతే ఏం చేస్తున్నారు? ఆళ్ళ వలన ఏదైనా నిబంధన స్థిరపరచబడిందా? ఏమీ లేదు. మృతుల్లోండి తిరిగి లేచిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తే మృతుల్లోండి తెలియదు. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలంగా క్రీస్తు మృతుల నుండి తిరిగి లేచాడు. తండ్రి ఆయన రక్తాన్ని చిందించి మన పరిశుద్ధపరచడానికి మరి ఒక మార్గాన్ని ఏర్పాటు చేసి ఈ దేవుని సముఖాన కనపడటానికి పరలోకం వెళ్ళాడండి. ఆయన గురించి రాయబడి ఉంది. కానీ హనోకు పరలోకం వెళ్ళిపోయాడు, అక్కడ ఉన్నాడు అనేసి గాని, ఏలియా పరలోకం వెళ్ళిపోయాడు, అక్కడ ఉన్నాడు, అక్కడ పలానా పని చేస్తున్నాడు అని గాని బైబిల్‌లో ఎక్కడ కూడా లేదు. కాబట్టి ఆలోచించేయండి. ఇప్పుడు మనం హనోకు పరలోకం వెళ్ళిపోయాడు, ఏలియా పరలోకం వెళ్ళిపోయాడు అనే బోధ ఎలాంటి బోధ అంటే దుర్బోధ అది. దుర్బోధ. ఆళ్ళు పరలోకం వెళ్ళరు అని చెప్పట్లేదు నేను. పరలోకం వెళ్తారు. కానీ వెళ్ళటానికి టైం ఉంది. ఒక టైం ఉంది. ఆ ఆ సమయంలో యేసుక్రీస్తు రెండోసారి వచ్చినప్పుడే మరి అందరూ కూడా ఒకేసారి ఏకముగా ప్రభువుని ఎదుర్కొనటానికి మేఘాల మీద కొనిపోబడదాం. కాగా మరి ప్రభు తీసుకెళ్ళి తండ్రికి అప్పగిస్తే కాగా మనం సదాకాలం ప్రభుతో కూడా ఉంటాం. ఇది జరిగేది. కాబట్టి చనిపోయినోళ్ళు చనిపోయినట్టే పరలోకం వెళ్ళిపోతున్నారని, ఆ ఏలియా, హానోకు పరలోకం వెళ్ళిపోతున్నారని, పలానా వ్యక్తి పరలోకం వెళ్ళిపోయాడు, ఈ వ్యక్తి పరలోకం వెళ్ళిపోయాడని గాలి మాటలు చెప్పొద్దు. ఇది లేఖనం ఒప్పుకోదు. కాబట్టి ఆలోచించేయండి, అర్థం చేసుకోండి. లేఖనాన్ని కలిపి చెరపటం అనేది మరణకరమైన పాపం. ఆలోచించేయాలి. ఎందుకు చెప్తున్నామంటే మరణకరమైన పాపంలో ఉన్నారు. ఏ ఒక్కడినైనా తప్పించాలనే మేము వాక్యం ద్వారా మీ ముందుకొచ్చాము. మేము మీకంటే జ్ఞానవంతులు, పండితులు అని కాదు. మేము క్రీస్తు ప్రేమ మమ్మను బలవంతం చేయటం ద్వారా మాకు మాకు తెలియపరిచిన ఈ సత్యాన్ని మీకు తెలియపరచడానికి మీ ముందుకొచ్చాం. కాబట్టి ఆలోచించేయండి, అర్థం చేసుకోండి, సత్యాన్ని గ్రహించడానికి ప్రయత్నం చేయండి. దేవుడు మాట్లాడిన ప్రతి మాట ప్రతి ఒక్క హృదయంలో నీరుగట్టి ఫలం చేయనుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రాలు.